అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ గెలుపుతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు ఆయన. అటు ఢిల్లీలో నిర్వహించిన అమెరికా అండ్ ఇండియా భాగస్వామ్య సదస్సులో కూడా సీఎం పాల్గొన్నారు. డిసెంబర్ 8th and 9th జరిగే రైజింగ్ గ్లోబల్ సమిట్ పైన డిప్యూటీ సీఎం భట్టీతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఇంకా సీఎం ఈ వారంలో చేసిన పలు కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అక్షరమే ఆయుధంగా అణచివేతను ధిక్కరిస్తూ బతుకంతా తెలంగాణకు అంకితమిచ్చిన ఉద్యమకారుడు కాళోజీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్టు చేశారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ ఫ్రంట్ల మాదిరి హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని వివరించారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి చైనా +1 మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు. ఇండియాలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాద్లో ఆ ట్రెండ్ను మార్చాలని తాము అనుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. సదస్సు ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ ను ప్రదర్శించారు. సీఎం ఆహ్వానంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరవుతారని సదస్సు అధ్యక్షుడు ముఖేష్ తెలిపారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చిన్నారులందరికీ సీఎం రేవంత్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సీఎం ఇంటికి వెళ్లిన నవీన్ యాదవ్ ను శాలువా, బొకేతో సీఎం సన్మానించారు. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక తమ బాధ్యత అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హరీష్ రావు అసూయను, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన అది వారసత్వ సంపద కాదని గుర్తు చేశారు. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు కేసీఆర్. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక క్రియాశీల రాజకీయాల్లో లేరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకొచ్చినప్పుడు చూద్దామన్నారు. ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారు.
సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. ప్రఖ్యాత పర్యావరణవేత్త, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వేలాదిగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్క నిస్వార్థ సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. దేశవ్యాప్తంగా అటవీ సంపదను పెంచడానికి తిమ్మక్క ఎంతో స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు. చెట్లను నాటటమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన 2వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 నిర్వహణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇది ఈ వారం సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.